ఇప్పుడు దాకా బాలీవుడ్ హీరోలు మాత్రమే లేట్ వయసులో సిక్స్ ప్యాక్ చేస్తారనుకున్నాం. ఆ కోవలోనే అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళందరూ సిక్స్ ప్యాక్లు చేశారు. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా లేట్ వయసులో స్టార్ సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? పార్టీ పెట్టి సినిమాల్లో వచ్చిన ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసుకుని చివరికి పాలిటిక్స్ మీద విరక్తి చెంది మళ్ళీ సినిమాల వైపు అడిగేస్తున్న టాప్ హీరో. ఈ పాటికి ఆయన ఎవరో మీకు అర్థమై ఉంటది. అదేనండి, మన పవర్ స్టార్ అన్నయ్య, రామ్ చరణ్కి డాడీ, అల్లు అర్జున్కి మావయ్య, అల్లు రామలింగ గారు అల్లుడు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి గారు. డైరెక్ట్ గా చెప్పకుండా ఈ వారసులన్నీ ఎందుకు చెప్పాను అని డౌట్ వచ్చిందా? గడిచిన 7 ఏళ్ళ నుంచి ఆయన సినిమాలు ఏం తీయలేదు కదా, అందుకే మీకు గుర్తుంటుందో లేదో అని ఆయన రిలేషన్లు కూడా గుర్తు చేశానమాట. సర్లే, అదంతా ఓకేలే గాని ఆయన 150 సినిమాకి లైన్ క్లియర్ అయిపోయింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చిరంజీవి గారు 150 సినిమా తెరకెక్కబోతుందంట. ఇప్పటికే ఈ సినిమా మీద ఫిలిం నగర్ లో చాలా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి, ఐశ్వర్యరాయి, దీపికా పడుకునే లాంటి వాళ్ళు నటిస్తున్నారని రూమర్లు వస్తున్నాయి. తాజాగా నా చెవిలో పడిన లేటెస్ట్ రూమర్ ఏంటంటే ఈ సినిమాలో చిరంజీవి గారు సిక్స్ ప్యాక్ లో కనబడబోతున్నాడంట. ఆయన రేంజ్ కి రీ ఎంట్రీ నార్మల్గా అయితే ఏం బాగుంటుంది అనుకున్నాడో ఏమో గానీ ఫ్యాన్స్ తో పాటు కుర్ర హీరోలకి మైండ్ బ్లాక్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాడంట. అందులో భాగంగానే ఈ మధ్య ఫారెన్ వెళ్ళి లైఫ్ కూడా చేయించాడు. ఫిజికల్ ట్రైనర్ని పెట్టుకుని ఇంట్లోనే సిక్స్ ప్యాక్ కసరత్తులు మొదలెట్టాడంట. సినిమా షూటింగ్ మొదలయ్యేలోపు అదిరిపోయే సిక్స్ ప్యాక్ తో రెడీ అవ్వాలని చిరు ప్లాను. కొడుకు రామ్ చరణ్, మేనల్లుడు అల్లు అర్జున్ కంటే అద్భుతమైన సిక్స్ ప్యాక్ తో ఆడియన్స్ ముందుకు రావాలని చిరు సార్ ఆలోచన అంట. సో ఫ్యామిలీ ప్యాక్ తీసేసి సిక్స్ ప్యాక్ తో షర్ట్ ఇప్పేసి స్టెప్లు గానీ వేసారంటే మెగాస్టార్ దెబ్బకి థియేటర్ మొత్తం ఊగిపోద్ది. చిరంజీవి గారు సిక్స్ ప్యాక్ చూడాలని మీతో పాటు నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. మరి పూరి గారు ఎప్పుడు చూపించారో ఏటో.